ఏంద్రా అట్లా వరుతున్నావు? ఒక గుడ్ న్యూస్ అమ్మా. ఏంద్రా? నాకు జాబ్ వచ్చిందమ్మా. ఏంది జాబ్ వచ్చిందా? అవునమ్మా. ఎంత మంచి మాట చెప్పినవరా, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. కానీ నేను సంతోషంగా లేనమ్మా. అదేంద్రా అట్లా మాట్లాడుతున్నావు? నాకు హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేయడం ఇష్టం లేదమ్మా. అదేంద్రా అట్లా అంటున్నావు? నువ్వెంతో కష్టపడి చదువుకొని జాబ్ తీసుకొచ్చుకున్నావు, ఇప్పుడు పోనంటే ఎట్లా బిడ్డ? నాకు జాబ్ చేసిన ఇష్టమేనమ్మా, కానీ నేను నిడిచిపెట్టిపోవడే నచ్చట్లేదు. నాకు తెలుసురా, నువ్వు నన్ను వదిలిపెట్టి ఉండలేవు, అందుకే హైదరాబాద్ పోనంటున్నావు కదా? అవునమ్మా, ఇంటికి ముందే హెల్త్ మంచిగా లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో నేను నిడిచిపెట్టిపోవడం ఇష్టం లేదమ్మా. నా ఆరోగ్యం గురించి ఆలోచించి నువ్వు వచ్చిన జాబ్ని వదులుకుంటున్నావు బిడ్డ. జాబ్ లేక ఎంతో మంది బాధపడుతున్నారు, నువ్వేమో వచ్చిన అవకాశాన్ని వదులుకుంటున్నావు. అవకాశం అందరికీ రాదురా, వచ్చినప్పుడే దాన్ని ఉపయోగించుకోవాలి. నువ్వు ఈ జాబ్ కోసం ఎంత కష్టపడి చదువుకున్నావో నాకు తెలుసు బిడ్డ. ఇగో నేను ఇక్కడ మంచిగానే ఉంటా, కానీ నువ్వైతే ధైర్యంగా హైదరాబాద్ వెళ్ళి జాబ్ చేసుకో బిడ్డ, నా మాటినరా? ఓకేనమ్మా, నువ్వు చెప్పినట్టే హైదరాబాద్ పోయి జాబ్ చేస్తా, కానీ నా ఒక కండిషన్. ఏంద్రా? ఏంటంటే నువ్వు టైంకి తినాలి, టైంకి టాబ్లెట్లు వేసుకోవాలి, టైంకి పడుకోవాలి. అంతేకాదు రోజుకు 2 పూట్ల ఫోన్లో మాట్లాడాలి. సరేనా? సరే బిడ్డ, నువ్వు చెప్పినట్టే చేస్తుంది. మా మంచి అమ్మ ఇచ్చోడా. అవును, కానీ మన వాసన్నకి రమేష్ అన్నకి చెప్పొస్తా జాబ్ వచ్చిన విషయం. సరే ఓకేనమ్మా. జాగ్రత్త, జల్దీరా. చెప్పండి. ఆనే కూర్చొని ముచ్చట్లు పెట్ట. ఓకేనమ్మా. అరే వాసు, నాకు పెళ్ళి అవుతారా? నీకెందుకు కాదన్నా, 6 జిల్లాలు అందగానివి. మొన్నటికి మొన్న పెళ్లికి వద్దే, ఆ పెళ్లి కూతురు కూడా నీ గురించి అడిగాను. అవునా? అయితే నాకు పెళ్ళి అది కూడా, కానీ పెళ్లి అవుతుంది అని చెప్పలే. ఎందుకురా? వాళ్ళ పెళ్లి కొడుకు అన్యాయం అవుతారు కానీ పెళ్లి కానీ అమ్మాయిలు వాళ్ళు మొత్తం నీ గురించేనే. ఆ గ్రామ పంచాయతీ కాడ, బస్ స్టాప్ కాడ, అదే మనం కూకునే చాయ్ హోటల్ కాడ ఆ సూర్యాడు కూడా నీ గురించి అడుగుతాడు. అవునా? అయితే ఊళ్ళో మనకు మంచి అన్నా అప్పటి గెలవట కదన్నా, దాని గురించి అడిగిండు. అట్లుంటది మళ్ళా మనతోని. అన్నా మీకు గుడ్ న్యూస్, హైదరాబాద్ జాబ్ వచ్చిందన్నా. కంగ్రాచులేషన్స్ కిరణ్. అన్నా కిరణ్, నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ అన్నా. అరే కిరణ్, దావత్ లేదా? ఉందన్నా. అవును కిరణ్, నువ్వు ఖచ్చితంగా దావత్ ఇవ్వాలి. ఓకే అన్నా, మీకంటే ఎక్కువనా అన్న? అరే వాసు, వాని గురించి నాకు తెలుసురా, వాడు ఖచ్చితంగా ఇస్తాడు. అన్నా మీరు ఎంత తాగంత తాగండి, కానీ ఒక సాయం చేయాలి అంతే. అరే కిరణ్, నువ్వు ఏదన్నా అడుగురా, ఇస్తాం కానీ పైసలు మాత్రం అడగకురా. హెచ్చి పైసల గురించి కాదన్నా, మరి జాబ్ చేయడానికి హైదరాబాద్ పోతున్నా కదన్నా, ఇంటికాడ అమ్మ ఒకదే ఉంటుంది. అప్పుడప్పుడు ఇంటికి పోయి మందలించదండి అమ్మని. వాసన్న కొంచెం నువ్వు ఇల్లు దగ్గర ఉంటుంది కదా. అరే కిరణ్, ఆంటీకి ఏ ప్రాబ్లం రాకుండా మేం చూసుకుంటాం, నువ్వు ధైర్యంగా వెళ్ళి హైదరాబాద్లో జాబ్ చేయి. థ్యాంక్స్ అన్న. అరే కిరణ్, హైదరాబాద్కి వెళ్ళాక మమ్మల్ని మర్చిపోగా. అన్న మిమ్మల్ని మర్చిపోతాను అన్న. ఎవరన్నా మీరు నా జాన్ జిగ్రీ దిల్కే దల్కన్లో. మనం మాటలు పడి మాటలు మర్చిపోయినాం రా. అవునన్నా, నువ్వు ఇలా దావత్ ఇచ్చుడే అన్న, మీకంటే ఎక్కువనా ఇస్తపా. మనడు ఇలా మేము అవుట్ అవుడే. ఓకే అన్న, అవడమండి. అమ్మా ఎంతసేపే, లేట్ అవుతుంది. వస్తున్నారా? బొట్టు పెట్టుకో. ఏది అట్లున్నావు? బొట్టేందుకు? చూడు ఇప్పుడు ఎంత మంచిగా ఉన్నావో. ఉన్నది. అగో నాకు మొక్కుతున్నావేందిరా? ముందుగా జాబ్లో జాయిన్ అవుతున్నావు, దేవునికి మొక్కాలి, మొక్కుకోపో. అమ్మ నాన్న మించిన దైవం ఇంకేమున్నది? ఇప్పుడే ఒక్క నిమిషం ఉండు బిడ్డ, ఇప్పుడే అత్త. ఇగో దూరం పోతున్నావు కదా, నీకు అక్కడ ఖర్చులు ఉంటాయి, ఈ పైసలు ఇచ్చు. నాకెందుకే, నీకే ఆరోగ్యం మంచలేదు, నీకే మందులు కొంటే ఇది తీసుకో. వద్దొద్దు బిడ్డ, నా మందులకి నేను ఉంచుకున్నా కానీ నువ్వైతే ఉంచుకో. సరే అమ్మా.
వాసన చెట్టున్నాడు నేను పోయిస్తా. సరే బిడ్డ. సరే అమ్మ. అమ్మ నేను వెళ్ళొస్తా అమ్మా. పైలం బిడ్డ. సరే అమ్మా. టైంకి తిని బిడ్డ. తింటా అమ్మా. పైలం జాగ్రత్త పోయినాక ఫోన్ చేయి. సరే సరే వెళ్ళినాక ఫోన్ చేయి. పైలం బిడ్డ. అవును ఏంది మహేష్ అన్న ఈ మధ్యలో ఆంటీలను బాగా పటాయిస్తున్నావట? అరే వాసు, ఈ రోజుల్లో అమ్మాయిల కంటే ఆంటీలే బెటర్ రా. అవునా అన్న? నిజం రా. నువ్వేదైనా అమ్మాయిని ప్రేమించినావు అనుకో, దానికి లంగాలు కొనాలి, జాకెట్లు కొనాలి, ఫోన్లు కొనాలి, హైదరాబాద్ బిర్యానీ అంటారు. లాస్ట్కి వస్తే మొత్తం తిరిగి మన బట్టలు మొత్తం అమ్మేస్తారు రా. అరే వాసు, మనతోనే ఫోన్ మాట్లాడుకుంటే పక్కతో చాటింగ్ చేస్తే రా, మళ్ళా మనం కొనిచ్చిన ఫోన్తోనే ఇలా చెప్పుకోతే చాలా ఉన్నాయిరా వాసు. మరి ఆంటీలు? ఆంటీలు అలా కాదురా, మన ఆకలి బాధను అర్థం చేసుకుంటారు. ఓ దెబ్బలో నీకు ఆకలేస్తే ఇంటికి వెళ్ళాం అనుకో, ఆకలేస్తే అన్నం పెడతా, అరిసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. నిజమా అన్న? నిజంరా అయ్యా, ఆంటీలు ఉన్నదే మన ఆకలి తీర్చడానికి రా, ఆకలి తీర్చడానికి. నీకో దెబ్బన అవకాశం వచ్చింది అనుకో, ఆంటీ వెనుకకెళ్ళి పట్టుకోవడమేరా. ఆ తర్వాత నైట్ నీకు ఉంటదిగా చింతా. అరే వాసు, లాస్ట్ గా నీకు ఒకటి చెప్తారా, అమ్మాయిలు మోసం చేస్తారు కానీ ఆంటీలు మోసం చెయ్యరురా. బెస్ట్ ఆప్షన్ వాళ్ళే మనకు. వాసు ఎప్పుడు వచ్చినా? ఇప్పుడే వచ్చిన. మరి చప్పుడు చేతులు చూస్తా ఉన్నావు. ఇక మీరు పని చేసుకుంటారు కదా అని సైలెంట్గా. అవునా? అయితేమే కానీ ఆ కూరగాయలేంది? ఇంకెవరికి? మీకే. నాకా? అగో ఇంటి చుట్టూ కూరగాయలే ఉన్నాయి, ఇక నాకెందుకు? అయ్యో ఆంటీ, ఈ రోజు కాకపోయినా రేపైనా అవసరం వస్తే తీసుకోండి. సరే ఆంటీ, మరి నేను వెళ్ళొస్తా. ఏం అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయండి, నేను చూసుకుంటా. సరే. ఏంటంటే ఊర్లోకేనా? అవునయ్యా, ఊర్లోకి పోతున్నా. పదండి, నేను డ్రాప్ చేస్తా. నేను ఊర్లోకి వెళ్తున్నా. అయ్యో ఏం వద్దతి, నాకు నడుచుకుని పోవడం అలవాటే. పర్లేదు లేండా అంటే ఎక్కండి, నేను కూడా అక్కడికి వెళ్తున్నా. సరే నే పోతా అయ్యా. హలో బిడ్డ, ఎట్లున్నావు? నేను బాగానే ఉన్నామ్మా. నువ్వెట్లున్నావు? నీ పానం మంచిగా ఉందా? నా ఆరోగ్యం మంచిగా ఉంది బిడ్డ, నేను కూడా మంచిగా ఉన్నా. నీకు అప్పుడు ఏ ప్రాబ్లం లేదు కదా? అంత మంచిగానే ఉంది కదా? నేను బాగానే ఉన్నామ్మా, కానీ నా ఆలోచన మొత్తం నీ మీదనే ఉంది. అయ్యో, నా గురించి దిగులేందుకు బిడ్డ, నేను మంచిగానే ఉన్నా కదా.
మీ ఫ్రెండ్ వాసున్నాడు కదా, అప్పుడప్పుడు వచ్చిపోతుండు. కూరగాయలు తీసుకొస్తుండు, మందులు తీసుకొచ్చి ఇస్తుండు, నాకు ఏం కావాలంటే అది చూసుకుంటుండు. ఇగో వాసుని చూస్తే నిన్ను చూసినట్టే ఉంది నాకు. నువ్వేం దిగులు పడకు. అగు నీ ఫ్రెండ్కి నిండు నూరేళ్ళు మాటల్లోనే వచ్చిండు. అమ్మమ్మ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, నాకు కొంచెం పని ఉంది. సరేనా, ఇగో నీ గురించే మాట్లాడుకుంటున్నావు, ఇందులోనే నువ్వు వచ్చినావు. అవునా ఆంటీ? ఉండు నీకు నీళ్ళు తీసుకొస్తా. సరే. చెబుతా. వాసు ఆంటీ సరే అండి. అంటే నేను వెళ్తాను అండి. అన్నా. అరే వాసు, వచ్చి గంట అవుతుందిరా, ఇంకెంతసేపు రా నీ అవుతుందరా? అరే ఆగరా, అదే అత్తున్నా ఒక్క 2 నిమిషాలు అన్న, తువ్వాలనే ఉన్నా. అరే వాసు, జల్దీ రమ్మని చెప్పి నేను ముందు వచ్చినా, నువ్వు లేట్గా ఎందుకు వచ్చినావురా? ఓ చెప్తానవా, చెప్పు. ఎందుకురా సైలెంట్ నువ్వు? ఏమో చెప్తాన్నావు కదా, చెప్పు. నేను ఒక ఆంటీని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా అన్న. ఎవరురా ఆంటీ? ఈ ఊరు కాదులే అన్న, పక్కూరు. ఈ ఊరు కాదా? కానీ ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియట్లేదన్నా. భయపడితే పని అవ్వదురా వాసు, ధైర్యంగా వెళ్ళి ఆంటీని అడుగు, ఖచ్చితంగా ఒప్పుకుంటుందిరా. అరే వాసు, నీకు ధైర్యం సరిపోతే ముందెళ్ళి మందై, తర్వాత ఆంటీని మందేసి ఆంటీని. ముందెళ్ళి మందై, తర్వాత ఆంటీని. ముందెళ్ళి మందై, తర్వాత ఆంటీని. ఆంటీ 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 ఎవరు? కల్పుది ఆంటీ. వాసు, ఆంటీ నువ్వేంటి ఈ టైంలో? చాలా ఏమైంది? చాలా అయ్యో, రా లోపలికి రా వాసు, కూర్చో. సారీ ఆంటీ, మిమ్మల్ని ఈ టైంలో ఇబ్బంది పెడుతున్నా. పర్లేదు వాసు, నేను జనుమని తీసుకొస్తాను. ఏం కాదు నాన్న, తగ్గిపోతుంది.
వాసు ఏం చేస్తున్నావు? అది సారీ ఆంటీ, సారీ కొంచెం తల అది సారీ 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 తల ఒక్కసారి ఆంటీ, ఇప్పటి నుంచో మీ మీద తీరని కోరిక ఆంటీ, ప్లీజ్ ఆంటీ, ఒకే ఒక్కసారి ఆంటీ. ఏం మాట్లాడుతున్నారా? ఎవరితో మాట్లాడు నువ్వు? అసలు నువ్వు ఉండు, నా కొడుక్కి ఫోన్ చేస్తా. నన్ను ఏం చేద్దామా? వద్దమ్మా, నన్ను ఏం చేద్దామా? రేయ్, నువ్వు ఒక అమ్మకు పుట్టావా లేక వీధిలో కుక్క పుట్టావా? నిన్ను నమ్మినందుకు నన్నే పాడు చేయాలనుకుంటావా? అసలు నువ్వు మనిషివేనారా? నన్ను ఏం చేద్దామా? నువ్వు ఆపదలో ఉంటేనేమో అమ్మ, అదే నీకు అవసరం అయితే ఆంటీ. నేను అసలు బతికేనారా? నువ్వు చేసిన పనికి నిన్నిక్కడ ముక్కలు ముక్కలుగా నరకాలన్నంత కోపం వచ్చింది. అయినా ఎందుకు ఆగిపోయిందో తెలుసా? నేను నా కొడుకు కనిపించింది, లేకపోతే నిన్ను ముక్కలు ముక్కలుగా నేలపారేస్తున్నా. తప్పైందమ్మా. నువ్వు రోజు నా ఇంటికి వచ్చి నాతో ప్రేమతో మాట్లాడుతుంటే నా పెద్ద కొడుకు నాతో మాట్లాడుతున్నాడు అనుకున్నా. కానీ నీకు ఈ అమ్మతో మాట్లాడుతున్నట్టే అనిపించలేదారా? నాలో నీ అవసరం తీర్చే ఆంటీయే కనిపించిందా? ఇదే స్థానంలో నీ అమ్మ ఉంటే ఆమెతో కూడా నువ్వు ఇట్లాగే ప్రార్థించేవాడివారా? ఆంటీలంటే నీ అవసరం తీర్చే ఆడవాళ్ళలా కనబడుతున్నారా? కానీ వాళ్ళలో కూడా ఒక తల్లి ఉంటుందని మీరు ఎప్పుడు తెలుసుకుంటారా? ఎప్పుడు తెలుసుకుంటారు? ఇంట్లో ఆడవాళ్ళకు ఒక న్యాయం, బయట ఆడవాళ్ళకు ఒక న్యాయమా? నీ ఇంట్లో ఆడదేమో నీకు తల్లిలా కనబడుతుంది, బయట ఆడదేమో బజాదార్లా కనబడుతుంది. వాళ్ళకో న్యాయం, వీళ్ళకో న్యాయమారా? అందరూ ఒకటే కదరా? మరి ఈ విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? నన్ను క్షమించమ్మా, ఇలాంటి తప్పు ఇంకెప్పుడు జరగదు. మీ మగోళ్ళంతా అందరి ఆడవాళ్లను మనవాళ్ళు, మన ఇంట్లో వాళ్ళని అనుకుంటే ఈ ఆడది భయపడుతూ బతకదురా, అందరి మధ్యలో ధైర్యంగా బతుకుతుంది. ఒక ఆడది ఒంటరిగా బయటకు వచ్చి బతుకుతుందంటే బరితెగించి బతుకుతుందని మీరు అనుకుంటారు, కానీ బరువు బాధ్యతతో బతుకుతుందని తెలుసుకోండిరా, తెలుసుకోండి. సారీ అమ్మా, నన్ను క్షమించు, తప్పైంది. ఇలాంటి తప్పు ఇంకెప్పుడు జరగదు. రే రే వాసు, వాసు, నువ్వు ఎప్పటికీ నా పెద్ద కొడుకువేరా. నువ్వు నా పెద్ద కొడుకువే, పెద్ద కొడుకు.